మీకు ఈ చెట్టు ఈ వాతావరణం గుర్తుందో లేదో తెలియదు కానీ ఒక మనిషిని చూపిస్తాను, వెంటనే మీకు అన్ని గుర్తొచ్చేస్తాయి. నీకంటే ముందు నీ బల్లని చూపించాలయ్యా ఫస్ట్. ఇది బల్ల కాదండి, తన లైఫ్ అంతా 15 ఏళ్ళుగా ఈ బల్లే తన స్థావరం, ఈ చెట్టే తన గుడారంగా నివసించారనమాట మన రామారావు గారు. ఈ పశువులే బంధువులుగా, వీళ్ళే స్నేహితులు. ఇక్కడ కుక్క ఒకటి ఉండాలి కదా, ఎందుకు కోళ్ళని కుక్క? అరే ఆ కుక్క కోసం నేను బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను. నేను కుక్కలు పంపించాం, అన్నమే తినేస్తాను. కుక్కలు కోళ్ళడు పోతాను తిట్లకి అయినాక ఇంకొకరు దారి పెట్టించినాం. చాలా మంచి కుక్క కదా నీకు, మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. నా రిటైల్ అయితే వచ్చింది, విడదీశారు అయితే ఎక్కించి పంపించాం. ఎక్కించారా? ఏనా ఏనా అమ్మ, అంత పెద్ద స్కెచ్ చేశారు ఆ కుక్క కోసం? అక్కడ దూరంగా ఉగ్గినాం. చాలా దారుణం జరిగిపోయింది. ఎంత అన్యాయాన్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, అడ్డే వాళ్ళు లేరా నీకు? అడ్డేవాళ్ళు అంటే నేనే మరెందుకు ఇలా తింటుంటే అందరూ తిట్లు కాయనే పోతాను. కూర పెడితే వాళ్ళ కూరని తినేస్తాను, పెద్ద పెద్ద పుంజులు తినేస్తాను. ఇంకెందుకని పంపించానని పంపించారు. మరి దానికి కొంచెం నీతో పాటు అన్నం పెట్టాలి. మరి కోళ్ళని తినేస్తున్నాయి కదా. నేను వండుకున్నప్పుడల్లా ఆడతాను, వండుకున్నప్పుడల్లా ఎట్ట ఉన్నా ఎట్టుంటే ఎలాగని రాత్రి ఉద్దించి కోడిని కుక్కలు తింటాయా? బతుకుంటాను పత్తి సుడిదిం చేస్తాను ఏట్లకు. టేస్ట్ చూసినట్టున్నాయి అన్ని టేస్ట్. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి రోజుకో కోడిని వేసేస్తుందా? రోజుకో మరి ఎందుకంటే వాళ్ళ వేసి పట్టేసి దూరంగా ఉగ్గినాం చంపకంచనం. మరి ఇప్పుడు మీరు ఎక్కడ 2 సంవత్సరాలు ఎంత అయింది మీరు రావడం మనిషిరు. అప్పటి నుంచి అలాగే వర్షంలో గంటలు ఉండవు. అక్కడ పెరిగి కార్యం అవుతాయి వెళ్ళడం బోన్ చేసి వెళ్ళిపోవడం. మా ఊళ్ళో మొన్న దుర్గం బోన్ వేయండి. ఏమేమి పెట్టారు? బిర్యానీ, బొమ్మ, సాంబార్, తోర, బంగారతం తోర. బంగారతం తోర అండి, అతమలు చెప్పిన పోతాను మీకు. బంగాళదుంప కూర అండి. ఇప్పుడు వస్తారని తెరి ఎంప తీసి గురించి చెప్పనండి నాకు. నేనే చెప్పొద్దన్నాను. ఓహో ఇదొక బిర్ర అప్పటికప్పుడు కదా నేను అలాగ వచ్చేస్తానండి. నేను ఎత్తంత నాకే తెలియదు. అంతే కరెక్టేలే. చాలా విఐపి మీటింగ్లు ఉంటాయి, ఏ రోజు ఏ ఇంటి దగ్గర ఉంటారో తెలియదు. నేను ఎక్కడ ఏ బోనాలు అవుతాయి అత్తడికి వెళ్ళిపోతాను. మా ఊరు ఎలాగైనాకొస్తారండి, ఇలాగలగా ఉన్నాడు. మరి పండగ ముందు చెప్పాలి. మరి ముందు చేతి మీరు ఫోన్ ఎత్తుతారండి, మీరు ఫోన్ ఎత్తలేదు, ఏటి ఎత్తలేదు. మీరు అత్తమ్మల్లో నీకు ఏ రమ్మరు ఏ చెప్పు అంటారు. ఓహో మరి ఇంకొంత కోపం పడతారు. ఇంతకు మరి ఇంతకు నీతో నాకైతే బిర్రప్ప అనుకుని వాళ్ళకు ఉండిపోను. ఎక్కడి దాకా నీకు దొత్తం ఎత్తుకొని ఇందులో తర్రెత్తి గొట్టం ఇది. గొట్టానికి కర్ర సెటప్ చేసావా? అది మళ్ళీ ఎత్తుకొని అందులో లోపల కర్ర పెట్టుకున్నాడు. అది కర్ర ఎత్తుకొని ఉంటాను. సరే నీకు ఆ బాధలు లేకుండా ఇది పెప్సీ కప్ కావదు, మంచి స్టాండింగ్ బాగుంటది. ఇందా తీసుకో, ఇది నీకు పెద్దది. అదే ఎలా చేస్తారు? ఓకే ఓకే. అనకాపల్లి వెళ్ళాను కదా, 200 జనం పొట్టేలు తీసుకుని 200 జనానికి చెకిందులు ఇచ్చాను. 200 జనాలకు ఫోటోలు ఇచ్చావా? 200 జనం చెకిందులు తీసుకోరా. మరి షేకండ్కి ఒక 100 రూపీస్ చేసుకోవాల్సింది. ఎందుకండి కాదండి, టిఫిన్లు, ఇడ్లీలు, డ్రింకులు, బోను వాళ్ళు పడితే ఆడేస్తాను. మళ్ళీ భోజన స్టేషన్లో కడప నుంచి వచ్చారు వాళ్ళు కూడా. కడపలో చూస్తారట అతను నన్ను, ఏ ఊరన్నా ఇయ్యన జరాలను. అయితే మా ఊరు అత్తే ఏ ఊరని కడప, ఏ కడప బొమ్మ చంపినకేతాను. ఈ కర్ర పక్కన పెట్టేసుకొని ఇదిగో చూడు, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, స్టైల్ గా ఉందా? ఇది 2 అడుగులు అలా చేసేదారా? ఇది బాగుందండి. బాగుందా? ఈ కర్రకంటి బాగుందా? ఈ కర్రకంటి బాగుందా? ఇది బాగుంది, ఇవ్వతుకోరు ఇంకా. మరి నీకు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలి కదా గిఫ్ట్. నిజమండి, ఒట్టి చేతులు తెల్లకూడదు కదా, అందుకని. మర్చిపోయినా మీకు పెర్ర అయిపోయిందా? అయిపోయింది. ఓహో నా తెలియదు, నాకు చెప్పలేదండి. నిన్ననే అయింది. ఓహో మీకు అప్పుడు పెర్ర అయిపోయిందా? నాకు తెలియలేదండి. మరి చెప్పలేదు, పోరేసేయలేదండి మీ పెర్రని. నేను వద్దును కదా, మళ్ళీ చేసుకుని మళ్ళీ పిలుస్తాలే. ఓహో అన్ని చుట్టూ చేస్తారు పెర్రి. ఓహో అలాగ ఉంటుంది ఓల్కండి, బాగా చోటు పెర్రా. మరి అన్ని చుట్టూ చేయరు. కూడా ఇల్లు కట్టినట్టు పెళ్లి చేస్తాను నేను. నాకెందుకు పెర్రి? మీ ఆవిడ పాత ఆవిడ ఏం వద్దు, కొత్త ఆవిడ తీసుకో. వద్దండి, నాకే పెర్రి వద్దు, నా పెర్రం వద్దు.
మీ ఊరు గ్రామ సమక్షంలో మీరు కడతారు, నేను పెరుగు చేసుకోలే, ఎక్కడ పెర్రా. నీకెందుకు మేము పడతామా బాధలేవు? ఓహో మీరు నాకు నచ్చారు కదైతే. నీకు నచ్చిన అమ్మాయినే స్వయంవరం ఏర్పాటు చేద్దాం నీకోసం. ఎందుకు దేనిక? రామారావు స్వయంవరం అని చెప్పేసి ఓహో అక్కడ అప్పుడు నచ్చినగా పూలదండ తెస్తాము. పూలదండ అప్పుడు ఎక్కడ చేయరు పెర్రి ఏట్లో చేస్తారు పెర్రి నాకు ఆ పెరగాలలో వచ్చే ఏ అమ్మాయి అయితే వరుసగా నిల్చుని ఉంటారు. ఎవరైతే పెళ్లి నచ్చిందో పిల్ల మెడలో దండేసే. ఓహో నీకు తెలిసి నాకు తెలిసిన అప్పుడు జోరు తీసి కొట్టేస్తారు. ఎందుకు కొడతారు? నిన్ను ఇష్టపడిన వాళ్ళు వస్తారు. ఓహో నన్ను ఇష్టపడిన వస్తారా? నాకు తెలియదు. సీతా స్వయంవరం ఉంటారు కదా, అక్కడ సీత పట్టుకుంటారు దండ, ఇక్కడ రాముడు పట్టుకుంటాడు దండ. ఓహో సీత అయితే నచ్చుతుందో నీకు ఆ సీత మెడలో దండ వేస్తావు. ఓహో అలాగే స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఓహో ఓకేనా? పెళ్లికి రెడీగా ఉండు. మరి నాకు మీరు చేసుకోండి పెర్రే నాకైతే కొద్దా వద్దన్నా అంటే మరి నాకెందుకు? మరి నిన్ను రోజుకో కూరు నీలాగే తిరుగుతూ ఉంటాను. మరి నాతో ఎవరు ఉంటారు చెప్పు? నాను ఏదో పని మీద వెళ్తుంటాను. ఏదో మీరు నాకేం తెలుసు. మంచి జరుగుతుంది. మేము ఇంకా వేరే చోటకి వెళ్ళాలి. సరేనా? వెళ్ళొస్తానే.